84వ కీర్తన. ఈ కీర్తన చెప్పండి. 84వ కీర్తన. దాదాపుగా ఇప్పటికి 5 పర్యాయములు మనం చదువుతూ వచ్చాం. అందరూ కూడా చదివారని ఆశపడుతున్నాను. మరలా తిరిగి ఆ విషయాలను నేను మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడట్లేదు. మరి దేవుని మాటల వైపు మీరు మనసు పెట్టాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తూ ఉన్నాను. ఈ 12 వచనాలలో మరి అనేకమైన సంగతులు కొరాహు కుమారుల భక్తుల జీవితాల నుండి పరిశుద్ధాత్మ దేవుడు వారి యొద్ద రాయించాడు. అందును బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఇవి బోధించడమే కాదు, ఇది ధ్యానించడమే కాదు, నేను కూడా చాలా విషయాలు బోధించడం వలన, ధ్యానించడం వలన, మరి ఈ మెసేజ్లు సిద్ధపరచుకోవడం వలన కూడా చాలా విషయాలు నా మటుకు నేను కూడా నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. అందును బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. నిజంగా కొరాహు అంటే మనకు సహజంగా ఏం అర్థమవుతుంది అని అంటే, ఉగ్రతకు పాత్రులయ్యారు, మరి ప్రాణంతోనే వారు సజీవులుగా భూలోకానికి మరి వెళ్ళిపోయారనే సంగతే మనకు తెలుసు. మరి కుమారులు మరి కీర్తనలు రచించారని, వారిలో ఉన్న తపనను గురించిన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచాడు అనే అద్భుతమైన సంగతులను మనం చూస్తూ వచ్చాం. పిల్లారా, దేవుని మాటల వైపు మనసు పెడదాం. 84వ కీర్తన 84వ కీర్తన 4వ చరణం చదువుతున్నా. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. మరి ఎవరెవరు నివసించారో మనం కూడా మందిరంలో నివసించాలనే సంగతులు తేటగా మనం చూస్తూ వచ్చాం. రెండవ మాట 5వ చరణంలో, నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. దేవుని చేత బలము నొందిన భక్తులు ఎవరో మనం కూడా దేవుని చేత బలము నొందిన వారిగా ఉండాలి అనే మాటలు చూస్తూ వచ్చాం. మూడో మాటగా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. 3 మాటలు ధన్యులని ఇక్కడ రాయబడి ఉందని మనము కూడా మరి దేని యందు నమ్మిక ఉంచాలి ఆ మాటలు చూడలేదు. కానీ దేవుని చిత్తం అయితే కృతంగా కొన్ని సంగతులు మేము ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇలా గమనించాలి. 1, మందిరమందు నివసించువారు ధన్యులు. 2, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. 3, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఇలారా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క 84వ కీర్తన మరి కొరాహు కుమారులు రచించారని మనం చూసాం. కొరాహు కుమారులు దైవ గ్రంథంలో మరి 11 కీర్తనలు వారు రాచారని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. వారి ఆశ ఏంటంటే మందిరపు ద్వారము యొద్ద నివసించాలని వారు ఆశపడ్డారు. కానీ ప్రభువు అలా వారిని ఉంచలే. మరి దేవునిలో ఉండే బలము, దేవుని చేతిలో వారు ఎలా ధన్యులుగా అయ్యారో ఆ సంగతులను వారు అనుభవించుడే కాకుండా మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారంగా వివరించినట్టుగా మనం చూస్తున్నాం. మనకు కూడా వివరించారు. వారు అనుకున్నది ఏంటి? మందిరపు ద్వారము యొద్ద ఉండుట మేలనుకున్నారు. అంతేకాదు, మరి దేవుని మందిరములో ఉంటే, మరి దేవుని వలన బలము పొందితే, దేవుని యందు నమ్మకం ఉంచితే ఎలాగా ధన్యులుగా చేయబడతారనే సంగతులు ప్రాక్టికల్గా వారు అనుభవించి దానిలో వారు ఆనందించి ఆ సంగతులను మనకు తెలియజేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు కొరాహు కుమారులు బ్రతకూడదు, కానీ ప్రభు తన కృప చేత బ్రతికించి వారు దేవుని మందిర పరిచర్యలో చాలా ప్రాముఖ్యమైన వారిగా వారు ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దైవ గ్రంథములో చాలా సంగతులు వారి గురించి రాయబడ్డాయి. 11 కీర్తనలు కూడా మనం చదువుతున్నప్పుడు అనేక సంగతులు మనం చూడగలం. దేవుడు ఏంటో, దేవుడిలో ఉన్న దైవత్వం అంటే ఏంటో, దేవుడిని ప్రేమ ఎలాంటిదో, దేవుని సన్నిధి ఎలాంటిదో, దేవుని మందిరము ఎలాంటిదో, దేవుని సన్నిధిలో ఉన్న అనుభూతి ఏంటో, ఆనందం ఏంటో అనే సంగతులు వారు ప్రాక్టికల్గా అనుభవించి ఆనందించి పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ 11 లేదా 12 చరణాలలో యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాట 5 పర్యాయములు వారు మరి దీంట్లో రాసినట్టుగా మనం చూస్తున్నాం. 5 పర్యాయములు వారు రాశారు. 1వ వచనంలో, 3వ వచనంలో, 4వ వచనంలో, 8వ వచనంలో, 12వ వచనంలో కూడా ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభువారిని గుర్చిన ఒక 5 మాటలు కూడా వారు రాశారు ఈ కీర్తనలో. ఎందుకంటే చాలాసార్లు చదువుకున్నాం కదా, ఈ కీర్తనలో ఉన్న సంగతులు మనకు అర్థం కావడం అవసరమని ఈ చివరి సందేశంలో నేను తెలియజేస్తున్నాను. మొదటి మాట, ఆయన సైన్యములకు అధిపతి అని వారు చెప్పారు. అలాగనే 84వ అధ్యాయం 2వ వచనంలో ఆయన జీవము గల దేవుని, అంటే ఆయన జీవము గల దేవుడని వారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎవరంట? జీవము గలవాడు అని చెప్పారు.
84:2 ప్రియులారా. 84:3 ఆయన నా రాజా, నా దేవ అన్నట్టు వారు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన నా రాజు, నా దేవుడు అని వారు తెలియజేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. వినండి పిల్లారా, గమనించాలి. ఆ రీతిగానే మనం 4వదిగా గమనిస్తే 8వ వచనంలో యాకోబు దేవా చెవియొగ్గుము అనే మాట మనం చూస్తున్నాం. ఆయన యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. పిల్లారా, యుగాంతమందున్న మన దేవుడు కూడా అనే సంగతులను వారు వివరిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. 5వ మాట 9, 10, 11 వచనాలను ఆయన నా కేడెము అనే మాట చూస్తున్నాం. ఆయన నా కేడెము అనే మాట చూస్తున్నాం. ఎవరంటే ఆయన చెప్పండి? ఆయన నా కేడెము. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 9వ వచనంలో అన్నాడు, దేవా మా కేడెము దృష్టించుము, నువ్వు అభిషేకించిన వారి ముఖం లబ్జింపకము అంటున్నాడు. ఆయన నా కేడెము అంటున్నాడు. పిల్లారా గమనించాలి. 11వ వచనంలో కూడా దేవుడైన యెహోవా సూర్యుడును కేడమై ఉన్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం. ఆయన కేడమై ఉన్నాడని, ఆయన యాకోబు దేవుడని, ఆయన రాజు అని, ఆయన దేవుడు అని, ఆయన జీవము గలవాడని, ఆయన సైన్యాధిపతి అని వారు తలంచి ప్రభుని ఆరాధించిన ఆ క్రమాన్ని ఇక్కడ ఆ విస్తరణలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఆరాధనలో మనం ఆ సంగతులు చూస్తూ వచ్చాం. ఆరాధనలో వారు పిల్లారా గమనించాలి, వారు పోల్చుకున్న విధానాన్ని కూడా మనం చూసాం. ఏ రీతిగా పోల్చుకున్నారు అనే మాటలు మనము గమనించినట్లయితే పిల్లారా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక పిచ్చుకలాగా వారు పోల్చుకున్నారు, వానకోయిల వరే వారు పోల్చుకున్నారనే మాటలు మనము చూసాం. వారు పిచ్చుకలాగా పోల్చుకున్నారు. పిల్లారా 4వ వచనంలో చివరి పేరలు ఇలా చెప్పాడు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుణ్ణి వారు నిత్యం ఏం చేశారు చెప్పండి? స్తుతించారు. మనం కూడా ఆయన నిత్యము స్తుతించాలి, స్తుతించాలి. పిల్లారా గమనించాలి, నిజముగా వారి కుటుంబ సభ్యులంతా వారు కల్లారా చూశారు. పాతాళంలోనికి వారు దిగిపోతుండగా, భూగర్భంలోనికి వారు దిగిపోతుండగా, సజీవులుగా దిగిపోతుండగా, వారు బలిపీఠము యొద్దకు రాకపోతే, బలిపీఠము అంచున చేరకపోతే, బలిపీఠము దగ్గర వారు ఉండకపోతే వారు కూడా హతులైపోయేవారు, దేవుని ఉగ్రతకు గురైపోయేవారు. పిల్లారా గమనించాలి. ఇంకా ఎవరైనా కానీ ఈ సభలలో చేరినవారు, ఈ కూడికలో చేరినవారు వినండి పిల్లారా గమనించాలి, కొరాహు వలె జీవించే వారిగా ఉన్నారా? ఉగ్రత ఉంది అనే సత్యాన్ని గమనించాలి. ఉగ్రత ఉంది పిల్లారా. వారు సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నారు, విరోధంగా ఒక గుంపును పోగు చేశారు. వారు దుష్టులుగా ఉన్నారు, వారు పాపులుగా ఉన్నారు, వారు విరోధంగా ఉన్నారు, వారు వాదించారు. పిల్లారా అహరోను ఎవరు, మోషే ఎవరు అన్నారు. వారు పిలిచినప్పుడు కూడా వారు రాలేదనే మాటలు మనం చూస్తున్నాం. ఒక మాట ఇలా చెప్పాలి అంటే, ప్రభు ఆగ్రుడై ఆకాశము నుండి అగ్ని పంపించాడు, భూమి కూడా నెర్రవేర్చి. పిల్లారా గమనించాలి, భూగర్భంలోనికి వెళ్ళారంటే దేవునికి ఎంత కోపం కలిగించారు వారు, దేవుని ఎంత నొప్పించారు, దేవుణ్ణి ఎంత బాధ పెట్టారు, దేవుని సేవకుని, దేవుని ప్రజలను అనే మాట జాగ్రత్తగా గమనించాలి. వినండి. దేవుడు చేసిన మేలను అనుభవిస్తూ వచ్చారు. దేవుడు చేసిన మేలను వారు అనుభవిస్తూ వచ్చారు. నీళ్లు కావాలని ఏడ్చారు, ప్రభు ఇచ్చాడు. ఆహారం కావాలని ఏడ్చారు, ప్రభు ఇచ్చాడు. మాంసం కావాలని ఏడ్చారు, ప్రభు ఇచ్చాడు. పిల్లారగా ఐగుప్తులో తిన్నవి మాకు కావాలన్నారు, ప్రభు ఇస్తూ వచ్చాడు. యొర్దాను ఎర్ర సముద్రాన్ని ప్రభు దాటించాడు. ఎన్నో మేలులు వారి కళ్ళ ముందు చేస్తూ వచ్చాడు. పిల్లారా పాలు తేనెలు ప్రవహించు దేశం అందుబాటులో ఉండగా, కనబడుతూ ఉండగా, వినండి వారు దగ్గరికి వచ్చారు. పాలు తేనెలు ప్రవహించు దేశము దగ్గరికి వచ్చారు. బహుశా వారికి అగుపడుచుండవచ్చేమో. పిల్లారకం 40 సంవత్సరాల ప్రయాణంలో బహుశా ఎన్ని సంవత్సరాలు వారు మోషేతో నడిచారో ఆ సంగతులు రాయబడలేదు. కానీ వినండి పిల్లారా, నిర్గమాకాండమంతా, లేవియాకాండముల్లో కూడా 16వ అధ్యాయములో ఆ సంగతులు చెప్తున్నట్టుగా, సంఖ్యాకాండములో ఆ సంగతులు చెప్తున్నట్టుగా ఆ మాటలను మనం చూస్తూ వచ్చాం. వినండి పిల్లారా, సమీపముగా ఉన్న ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశములో వారు ప్రవేశించలేకపోయారు. వారి పాపం, వారి దుష్టత్వం,
వారు తిరుగుబాటుతనం అనే సత్యాన్ని జాగ్రత్తగా గుర్తిరగాలి. అమ్మా బాబు, 2 దినముల నుంచి ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. నా ప్రియ యవన తమ్ముడు, నా ప్రియ యవన తమ్ముడు, యవన చెల్లి, యవన సోదరి సోదరులారా, 2 దినముల నుంచి దేవుడు తేటగా అర్ధసఖ్యంగా మాట్లాడుతూ వచ్చాడు. చాలామంది సోదరీలు, తల్లులు ప్రభుని నమ్ముకోవడానికి తన కృపనిచ్చాడు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. కొంతమంది వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉన్నారు, హృదయాన్ని కఠినపరుచుకొని ఉన్నారు, వాయిదలేసేవారిగా ఉన్నారు, నమ్ముకోవచ్చులు అనుకుంటున్నారు. ఇప్పుడు నమ్ముకుంటే కష్టం అన్నట్టుగా తలొస్తున్నారేమో. అగ్నికి ఆహుతి అయిపోతారని కొరాహు వారి సంతతి వారు తలంచలే. పిల్లారా, వారు అనుకోని రీతిగానే వారు భూగర్భములోనికి వెళ్ళిపోయారు. మనం ఎప్పుడు చనిపోతామో తెలుసా? అందరు నోటితో చెప్పండి. మనం ఎప్పుడు చనిపోతామో తెలుసా? తెలియదు. మరి యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలుసా? అది తెలియదు. మనం చనిపోయేది తెలియదు, ఆయన వచ్చేది. ఒకవేళ ఆయన ఒక 5 సంవత్సరాల తర్వాత వస్తాడు అంటే ఆయన వచ్చే 1 సంవత్సరం ముందు నమ్ముకోవచ్చు. లేదు, మనం ఒక 5 సంవత్సరాల తర్వాత చనిపోతామంటే 1 సంవత్సరం తర్వాత అయినా నమ్ముకోవచ్చు. అవును కదా? మనము చచ్చేది తెలియదు, ఆయన చెప్పండి వచ్చేది తెలియదు. ఏంటి గ్యారెంటీ అండి? పిల్లరా, తుచ్చమైన జీవితం. కొరాహు తలంచలేదు. పిల్లారా, కొరాహు సమూహము తలంచలేదు. మేము హాయిగా ఉన్నామనుకున్నారు, ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నామనుకున్నారు, మేము ఒక నాయకులుగా ఉన్నామనుకున్నారు. నువ్వేంటి ఒక నాయకుడు అని తిరుగుబాటు కలిగిన వారిగా ఉన్నారు. దేవుడు ఆగ్రుడైన సంగతి వారికి అర్థం కాలే. దేవుని ఉగ్రత వారి మీదకి పొంచిందనే సంగతి అర్థం కావట్లే. పిల్లారా, నీలో ఉన్న పాపం, నీలో దాగి ఉన్న అపవిత్రత, నీలో దాగి ఉన్న దుర్మార్గత, నీలో ఉన్న చెడుగు, అది ఏదైనా కావచ్చు, దేవుని ఉగ్రతకు గురితీస్తుందేమో. జాగ్రత్త. నెమ్మదిగా ఉన్నాను అనుకుంటున్నావేమో, శాంతిగా ఉన్నాను అనుకుంటున్నావేమో, సమాధానంగా ఉన్నాను అనుకుంటున్నామో, ఏం పర్లేదన్నట్టు తలొస్తున్నావేమో. ప్రేమ కలిగిన దేవుడు చూస్తూ ఉంటాడు, తగు సమయము చూస్తూ ఉంటాడు. పిల్లారా, గమనించాలి. పేతురు రాస్తూ అన్నాడు, ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషుల ఎడల ఏం కలిగి ఉన్నాడు? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఇకనైనా త్రాగుబోతు మార్పు చెందుతాడు, దొంగ మార్పు చెందుతాడు, వ్యభిచారి మార్పు చెందుతారు, అబద్ధికులు మార్పు చెందుతారు, నామకార్థులు మార్పు చెందుతారు. అది ప్రభు తపన. పిల్లారా, గమనించాలి. ప్రభు తన రాకడను గురించి ఆలస్యము చేస్తూ ఉన్నాడు. అనేక మంది భక్తుల జీవితాల ద్వారంగా, అనేక మంది సేవకుల ద్వారంగా ఈ మాటల ద్వారంగా మనతో హెచ్చరిస్తూ వస్తున్నాడు, మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. హృదయాన్ని కఠినపరుచుకుంటావా? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉంటావా? నమ్ముకోవచ్చులని వాయిదేసి వెళ్ళిపోతావా? ఇది నాకు సంబంధించింది కాదులని తలస్తావా? జాగ్రత్త. కొరాహుకు తన సంబంధులకు పట్టిన గతి మనకు పట్టకూడదనే 2024 సంవత్సరముల కిందట ప్రభు పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. మన శిక్షను, శాపాన్ని భరించి మన కొరకు తన ప్రాణమును అర్పించాడు. నమ్ముకుంటే శిక్ష లేదు, నమ్ముకుంటే ఏముంది చెప్పండి? శిక్ష ఉంది. నమ్ముకుంటే లేదు, నమ్ముకోకపోతే శిక్ష ఉంది అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. పిల్లారా, మనం జాగ్రత్తగా గమనించాలి. ఏమన్నాడు? నీ మందిరమందు నివసించువారు చెప్పండి ధన్యులు. ధన్యుడివా దరిద్రుడివా? మందిరములో నివసించాలి. మందిరము సంఘం, దేవుని సంఘముల్లో నివసించాలి. పిల్లారా, గమనించాలి. ఈ కట్టడము మనుషుల చేత కట్టబడింది. సంఘము దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన జీవము గల సంఘం, జీవము గల దేవుని సంఘం, జీవము గల సంఘం అనే సత్యాన్ని జాగ్రత్తగా గమని. జీవము లేని సంఘాలను చూస్తున్నాం. జీవము గలవారిగా ఉండాలి, జీవము గలవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. రెండో మాట మనం చూస్తే, నీ వలన బలమునందు మనుషులు చెప్పండి ధన్యులు. బలమునందు మనుషులు ధన్యులు. నీ వలన బలమునందు
మనుషులు ధన్యుడు. వినండి పిల్లారా, అంతా అయిపోయింది. అప్పుడు ఏడుస్తున్నాడు సాంసోను, నన్ను బలపరచయ్యా అంటున్నాడు. అంత అయిపోయింది, నన్ను బలపరచయ్యా అంటున్నాడు. ప్రభు బలపరిచాడు, కానీ పిల్లారా తను వలన ఎవరికి నెమ్మది లేదు. తను వలన ఎవరికి నెమ్మది లేదు, సాంసోన్ వలన. ఏమ్మా వినండి, ఈ లోకములోనూ కన్న తల్లిదండ్రులకు నీ వలన నెమ్మది ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటాడు. మన పరలోకపు తండ్రి కూడా మన ద్వారంగా సంతోషపడాలని కోరుకుంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మన పరలోకపు తండ్రికి మన ద్వారంగా నెమ్మది రావాలి. దావీదును చూసి, అమ్మ వినండి, దావీదును చూసి ముందు యెషయనే తండ్రి ఎన్నిక లేని వాడిగా ఉన్నాడు. గొర్రెలు కాస్తూ ఉన్నాడు, ఎండకెండుతూ వానకు తడుస్తూ ఉన్నాడు. దావీదును దేవుడు ఎన్నుకున్నాడనే సంగతి తండ్రికి తెలియదు. దావీదును దేవుడు ఎన్నుకున్నాడనే సంగతి సమూయేలు కూడా తెలియదు. సమూయేలుతో ప్రభు ఇలా అన్నాడు కదా, పిల్లారా గమనించాలి, సమూయేలు నువ్వు మనిషిని పైరూపమును చూస్తున్నావు, నేను అంతర్యమును చెప్పండి చూసేవాడనని చెప్పాడు. 16వ అధ్యాయములో అభిషేకం, 17వ అధ్యాయములో యుద్ధ భూమిలోనికి వెళ్ళాడు దావీదు. 17వ అధ్యాయంలో దేవుడు అభిషేకించాడు. 16వ అధ్యాయంలో పిల్లారా గమనించాలి, 17వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. బలాఢ్యుడైన గొల్యాతును పిల్లారా ఒక రాయితో కొట్టి చంపడానికి ప్రభు సహాయము చేశాడు. అమ్మ వినండి, ఒడిసెల్లో రాయి పెట్టి కొట్టాడు. వినండి, రాయి ఇక్కడ తగిలితే వెనక్కి పడాలా ముందుకు పడాలా? అమ్మ ఎట్లా పడ్డాడని ఉంది అంటే బోర్ల పడ్డాడని ఉంది. ఒక ఆయన వ్యాఖ్యానకర్త ఇలా చెప్పాడు, ఏంటండి, దావీదు ఇక్కడ కొడితే దేవుడు వెనక కొట్టాడంట. దావీదు ఎడగొట్టాడు, ఇక్కడ నొసర్నే ఖాళీ ఉంది, ఇంకెక్కడ లేదు. ఇక మొత్తం యుద్ధ కవచం, అంతేక మొత్తం యుద్ధ కవచమే. ఎక్కడ తగిలితే కూడా చనిపోవడానికి అవకాశం లేదు. కత్తులతో పొడిచిన కానీ లోపలికి దిగిపోదు. బుల్లెట్ ప్రూఫ్ లాంటిది ధరించాడు అన్నట్టు మనోడు. ఈయనకేమి లేదు, ఒడిసెలు తీసుకున్నాడు. కుక్కను అనుకున్నావా? ఎస్ అన్నట్టు అనుకున్నాడు. ఎన్నడి పిల్లలు గమనించాలి, ఆ సందర్భం చదివితే ఎంత బాగుంటుందో. వినండమ్మా, వినండి పిల్లారా గమనించాలి. గురి చూశాడు. వినండి, సౌలు అన్నాడు ఈ కవచాన్ని ధరించు అన్నాడు, వేసుకున్నాడు. ఈ నాకు వాడుకలేవు, తీసేయి అన్నాడు. ఇదేందో లొడుగు ఉంది అన్నట్టుగా, చిన్నపిల్లోడు పెద్ద ప్యాంట్ వేసుకున్నట్టు, పెద్ద షర్ట్ వేసుకున్నట్టు, ఇదేంది ఇంత బాగలేదని తీసేసాడు అంతే. ఒరే నాయన, వాడు చూడు, వాడు హైట్ చూడు, వాడు టెక్చర్ చూడు, వాడి బలము చూడు, వాడు యుద్ధ కవచం ధరించాడు, నువ్వు బాలుడవు, నీకు శక్తి చాలదు అని అంటే ఇలా చెప్పాడు. శక్తి చాలదా? అసలు నా సంగతి నీకు తెలుసా అన్నాడు. ఏంట్రా బాబు అన్నాడు. సింహాన్ని చంపా నేను అన్నాడు. ఏంటి అన్నాడు. అవును, సింహాన్ని చంపానే అన్నాడు. అవునా అన్నాడు. అసలు ఏంటి నీ ధైర్యం అన్నాడు. జీవము గల దేవుణ్ణి వాడు విసర్జించాడు. జీవము గల దేవుని పేరట నేను వెళ్తున్నాను అన్నాడు. యెహోవా పేరట వెళ్తున్నారు. యుద్ధము చెప్పండి యెహోవాదే. అబ్బా ఎంత మంచి మాట అండి. యుద్ధము యెహోవాది. అమ్మా రాయి తీసుకున్నాడు, ఆ గురి చూశాడు. వినండి పిల్లారా, బాలుడైనా దావీదు ఒక్క దెబ్బతో ఇలా ఇక్కడ కొట్టాడు, కరెక్ట్గా పడతట్టు కొట్టాడు. దేవుడు వెనకాల కొట్టాడు. దేవుడు ఎడగొట్టాడు, దేవుడు వెనకాల కొట్టాడు. దావీదు ఎక్కడ కొట్టాడు? ముందు కొట్టాడు, బోర్ల పడ్డాడు. కత్తి లేదేం లేదు, తన వరలోనే ఉంది కత్తి. తల మీద కాలు పెట్టాడేమో బహుశా, తన వరలో కత్తి తీసి తన తలనే తెగవేశాడు. ఎంత అద్భుతంగా అక్కడ రాయబడ్డ మాట అంటే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 50 వచనం. కూడా తిప్పొద్దిక చివరి ప్రసంగం ఇది, అందుకే ఆ విషయాలు చెప్తున్నా. అమ్మ దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై అన్నాడు. దావీదు బలం ఏంటి? నా దేవా నా దేవుడవు నువ్వే, ఏకువని నేను నిన్ను వెతికేదా. నీ బలము నీ ప్రభావము. దేవుని బలము తెలుసు దావీదుకి, దేవుని ప్రభావము తెలుసు దావీదుకి. దేవుని బలం కలిగిన వారిగా మనం ఉండాలి అనే సత్యాన్ని జాగ్రత్తగా మనము గమనించాలి. మీ యొక్క మందిరం పేరేంటి చెప్పండి?
హోరేబు. రండి పిల్లారా, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? రాజుల మొదటి గ్రంథం పిల్లారా, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దూత శక్తికి మించిన ప్రయాణం సిద్ధంగా ఉన్నది, లేచి భోజనము చేయమని చెప్పి అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత అనండి, అతడు లేచి ఆ భోజన బలము చేత, చదువు బ్రదర్, 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అనబడిన హోరేబునకు వచ్చాను. చూశారండి, ఎక్కడికి వచ్చాడంట? ఈ పేరే అన్నమాట ఈ సంఘానికి పెట్టిన పేరు, హోరేబుకు వచ్చాను. మన పాయింట్ అక్కడెక్కడ ఉంది? 7వ వచనం. అయితే యెహోవా దూత 2వ మారు అతని మటు ముట్టి ఏమన్నాడు? నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి ఆ భోజనము చేసి ఆ భోజన బలము చేత అన్నాడు. దేని చేత అండి? ఆ భోజన బలం అండి. నీ వలన బలమునందు మనుషులు చెప్పండి ధన్యులు. దావీదు బలం పొందాడు, సాంసోను బలం పొందాడు, ఏలియాతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఒక్క పూట భోజనం చేస్తే 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేయగలరా తినకుండా? చెప్పండి, చేయగలరా? దేవుడు బలపరిచాడు. రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమైన పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి అనే మాటలు మనం చూస్తున్నాం. ఆ భోజన బలము పిల్లలు గమనించాలి. ప్రభువే తన కృపనిచ్చాడు, తన కాపుదలనిచ్చాడు, తన భద్రతనిచ్చాడు, తన సహాయాన్ని ఇచ్చాడు. భోజన బలము భోంచేసింది అమ్మా. ప్రభు ఆజ్ఞ మేరకు భోంచేశాడు, కానీ ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? ఆ బలం ఎక్కడిది చెప్పండి? దేవుడిచ్చాడు. ఎంత గొప్ప ధన్యత అండి. దేవుడిచ్చిన బలము చేత 40 రాత్రింబగలు ఏం చేశాడంట? ప్రయాణము చేశాడు, హోరేబుకు చేరుకున్నాడు. మీరందరూ కూడా ఎక్కడికి చేరుకున్నారు చెప్పండి? హోరేబుకు చేరుకున్నారు. నేను కూడా ఇక్కడికి చేరుకున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హోరేబుకు చేరుకున్నాం. హోరేబుకు చేరుకున్న స్థితిని మనం చూస్తున్నాం. హోరేబులో చాలా విషయాలు ఉన్నాయి, చూడడానికి సమయం లేదు, దాడిపోదాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. హోరేబు అనుభవం కలిగిన వాడు ఏలియా. హోరేబులో ఎన్నో ఆత్మలు రక్షణ పొందినట్టుగా మనం చూస్తున్నాం, ఆత్మీయంగా బలపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం, పరలోక రాజ్యము వైపు ప్రయాణిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని కృప చేత, కాపుదల చేత, భద్రత చేత నడిపించబడుతున్న స్థితిని మనం చూస్తున్నాం. బాధ్యత కలిగిన పెద్దలు, పరిచారకులు, యవనస్తులను ప్రేమ కలిగిన దేవుడు హోరేబులో ఉంచాడు. అందును బట్టి సంతోషిస్తున్నాం. దేవుని మహిమ కొరకు చక్కటి మందిరం పిల్లారా గమనించాలి. సహజంగా ఇంత పెద్ద మందిరం, ఈ పరిస్థితి, ఈ వాతావరణము పిల్లారా గమనించాలి. ఈ రేకులేమనుకున్నాను, ఇందాక సార్ చెప్తా ఉన్నాడు, ఇది స్లాబ్ అని చెప్తా ఉన్నాడు. 25 mm రాడ్ వేశారు దీనికి అని చెప్పారు. వినండి పిల్లారా, నిజంగా ఈ టెచ్చరింగ్స్, ఈ ఇంజనీరింగ్ ప్లాన్స్ కూడా ఈ సామాన్యమైన పరిస్థితి కాదు. ఇది ఏ మందిరం చెప్పండి? హోరేబు ప్రార్థన మందిరం. హోరేబులో మీరంతా ఉన్నారు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. హోరేబులో బలపడుతున్నారు, స్థిరపడుతున్నారు. దేవుని మహిమలో హోరేబుకు మీరు ముందుకు సాగాలి. మీరే కాదు, మీ తల్లిదండ్రులను, మీ అన్నదమ్ములను, మీ యజమానులను, మీ రక్త సంబంధులను, మీ కుటుంబ సభ్యులను హోరేబుకు తీసుకొని రావాలి. ఎక్కడికి తీసుకురావాలి చెప్పండి? హోరేబుకు తీసుకొని రావాలి. చాలామంది అక్కోళ్ళే వస్తున్నారు. అక్కోళ్ళే వస్తున్నారు. అక్కలు ప్రభుని నమ్మారు. ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. అన్నోళ్ళు పోవద్దా?
అన్నోళ్ళు పరలోకానికి పోవాలా లేదు చెప్పండి? పోతే పోయిండన్న నరకానికి అంటారా? ఇంత ఇబ్బంది పెట్టేవాడు పోతే ఉంటేమంటారా? అమ్మ వినండి, కలిసి తింటారు, కలిసి ఉంటారు, కలిసి జీవిస్తారు. అమ్మ వినండి, కలిసి ఎక్కడికి పోవాలి చెప్పండి? పరలోకానికి పోవాలి. నేనును నా ఇంటి వారును, నీవును నీ ఇంటి వారును. ఎంత మంచి మాట అండి పిల్లారా, గమని, నేనును నా ఇంటి వారు, నీవు నీ ఇంటి వారు. పిల్లారా, దావీదేమన్నాడు 122వ కీర్తనలో? పిల్లారా గమనించ, ఇలా అన్నాడు కదా, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో చెప్పినట్టు నేను సంతోషించి తిని అన్నాడు. పిల్లారా, యెరూషలేమా, యెరూషలేం అంటే దేవుని మందిరం. మా పాదములు నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, మా అందరి పాదములు మందిరముల్లో ఉండాలి, సంఘముల్లో ఉండాలి, సహవాసముల్లో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్య ధ్యానముల్లో ఉండాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రేమ కలిగిన దేవుడు ఎంత చక్కగా ఈ మాటలను తెలియచేస్తున్నాడు. ఓరేబుకు చేరాడు, ఓరేబులో నెమ్మది పొందుతున్నాడు. వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, మరణాపేక్ష గలవాడిగా ఉన్నాడు. ప్రభులే అని చెప్పి హెచ్చరించి లేపి నిలబెట్టి నడిపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. యెహోషువ గ్రంథంలోనికి రండి, మరొక మాట చూద్దాం. 14వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ గ్రంథం 14:11. ఎమ్మా, మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకు అంతే బలం. ఎవరైనా? కాలేబు. ఎవరైనా? అమ్మా, మోషే నన్ను పంపిన నాడు ఎంత బలముందో ఇప్పటికి కూడా అంతే బలం. అమ్మా, నీ మందిరమందు నివసించువారు నీ వలన బలమునందు మనుషులు బలమనే మాట చూస్తున్నాం అన్నట్టు మనం. మోషే నన్ను పంపిన నాడు ఎంత బలముందో నేటికి కూడా ఏముందంట చెప్పండి? అంతే బలం. ప్రారంభములో యేసు ప్రభు నమ్ముకోకముందు ఒక్క సీరియల్ చూసే వ్యక్తివి, నమ్మిన తర్వాత 2 సీరియళ్ళు చూస్తున్నావు. బలపడినట్ట, బలహీనపరచబడ్డట్ట చెప్పండి? నమ్ముకోనప్పుడు ఇంటికి ఎదురుగా వాళ్ళతోనే తగులాట, నమ్ముకున్న తర్వాత ఇంటి చుట్టుపక్కల వారితో తగులాట. బలపడినట్ట, బలహీనపడ్డట్ట చెప్పండి అమ్మా. నమ్ముకోకముందు అత్తతోనే మాట్లాడలే, నమ్ముకున్న తర్వాత మామతో కూడా మాట్లాడలే, ఇద్దరితో స్ట్రైక్ అన్నట్టు. చాలామంది అత్తోళ్ళు వివాహమైనా పెళ్ళైనా తాళాలు వాళ్ళ కాడ పెట్టుకుంటారు. నేను కొలిసిస్తే నేను వండుకోవాలనే షరతులు పెడుతున్నారు. అది తప్పు. ఏమ్మా వినండి, వాళ్ళను ఫ్రీగా ఉండనియండి, ఫ్రీగా జీవించనియండి. వారికి చక్కగా సమయోచితమైన జ్ఞానమై కలిగిన వారికి బాధ్యతలు అప్పగించండి. మోషే నన్ను పంపినాడు ఎంత బలముందో నేటికి అంతే బలం. ప్రారంభంలో గంట ప్రార్థన చేసే వ్యక్తిని ఇప్పుడు అసలే చేసుకోవట్లే. దేవా నువ్వే కాపాడయ్యా, నీకు తెలుసు కదయ్యా, నా స్థితి తెలుసు కదయ్యా, నువ్వే కడుగయ్యా, శుభ్రంగా ఆరాధన చేయాలి కడగయ్యా, బలలో చేయి వేయాలి కడగయ్యా, రొట్టె తినాలి, రసం తాగాలి కడగయ్యా, నీకు తెలుసు కదయ్యా. ఆయనకు తెలియకుండా ఏముంది? నీకు తెలియకుండా నువ్వేం చేయట్లేదా? ఇలాంటి విజ్ఞాపనలు వచ్చాయి. నాటికి నేటికి తేడేంటి? నాడు నేడు పరిస్థితులేంటి? నాడు ఎలా ఉన్నాము, నేడు ఎలా ఉన్నాం? ఇంకా అద్భుతమైన మాట అక్కడ చెప్తున్నాడు. అమ్మ వినండి, నాటి విశ్వాస జీవితం, నాటు భక్తి, నాడు దినాలలో దేవుని యందు ఉన్న ఆ యొక్క విధానం నేటి దినాల్లో ఎట్టుంటున్నావు? బైబిల్ చూడక ఎన్ని దినాలైంది? ప్రార్థించక ఎన్ని దినాలైంది? మోకరించక ఎన్ని దినాలైంది? మందిర ముఖం చూడక ఎన్ని దినాలైంది? ఆరాధన చేయక ఎన్ని దినాలైంది? ఆదివారం మందిర ముఖం చూస్తే తిరిగి ఆదివారమే.
ఒక చెట్టు ఉంది తెచ్చావు, వారానికి ఒక చెంబు నీళ్లు పోతున్నావు. ఏంది ఇది? అంత చచ్చిపోలే, బతకలే, పూతరాలే, పిందెరాలే, చచ్చినట్టు బతికినట్టు ఉంది. ఏంది ఆకు? ఏమే చెట్ట, నువ్వు పచ్చగుండవా, పూతలు పెట్టవా, కాయలు కావంటే నీ ముఖానికి వారానికి ఒక చెంబు నీళ్లు పోతా, నాకు ఏం బలపడమంటావు అంటదలే. చెప్పండి అమ్మా. మన ఆత్మీయంగా కూడా ఏదో ఆదివారం రోజు వెళ్ళి ప్రభు బలులో పాలు పంపులు కలిగి దేవుడా తండ్రి స్తోత్రాలు ఆమేనన్నట్టుగా వచ్చి మళ్ళీ ఆదివారం దాకా బైబిల్ తీయకపోతివి, ప్రార్థన చేయకపోతివి, మందిరం మొగమే చూడకపోతివి, అసలు నువ్వు దేవుని నమ్మావనే ఊసే మర్చిపోతివి. ఆత్మీయంగా బలపడగలవా? ఆత్మీయంగా స్థిరపడగలవా? ఏమో అర్థమవుతుందా? నాటి దినాలలో ఎలా ఉన్నాం, నేటి దినాలలో ఎలా ఉన్నాం? పిల్లారా గమనించాలి. పోయిన సంవత్సరం ఒక బాబు ఫస్ట్ క్లాసు, ఈ సంవత్సరం కూడా ఫస్ట్ క్లాసే, వచ్చే సంవత్సరం కూడా ఫస్ట్ క్లాసే, నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా ఫస్ట్ క్లాసే అంటే ఎట్లుంటుంది చెప్పండి? అమ్మా, సంవత్సరాలు పెరుగుతున్నాయి కానీ వాడేం చేయట్లే. చెప్పండి ఏందిరా 5 సంవత్సరాల నుంచి ఫస్ట్ క్లాసుల్లో కూర్చున్నావంటే వాళ్ళు కూడా రావట్లేదన్నా. రాకపోతే కూర్చోక ఏం చేస్తావు? రుద్దట్లేదన్నా, చదవట్లేదన్నా, నేర్చుకోవట్లేదన్నా. పిల్లారా ఎదుగుదల లేదు. పిల్లారా ప్రయత్నించేవారిగా ఉండాలి, ప్రయత్నించేవారు. నిజమేనమ్మా, సరిగా ఉండాలి, చక్కగా ఉండాలి. కొంతమంది పిల్లారా గమనించాలి, జనవరి 1 రోజు ఎన్ని తీర్మానాలు అటు చదువుతానని చేస్తారు. అదే ఇంకా వారం దాడితేనే అయిపోతాయి ఆ వాగ్దానాలన్నీ. అవునగా చెప్పండి. కొంతమంది మరి చేసిన తీర్మానాలు పిల్లారా చివరి వరకు ఏం చేస్తారు? పాటిస్తూనే ఉంటారు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వినండి, నేను ఒక పాంప్లెట్ తయారు చేశా. పిల్లారా, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావా? బాప్తీసం తీసుకున్నావా? నువ్వు రోజు బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ప్రతి క్రమకుడికలకు వస్తున్నావా? దొర్దిలను కొలది ప్రభువు దశంభాగం ఇస్తున్నావా అనేది కొన్ని క్వశ్చన్స్తో ఒక పేపర్ తయారు చేసి విశ్వాసులందరికీ ఇచ్చా. పిల్లారా గమనించాలి. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావా? ప్రతి క్రమకుడికి వస్తున్నావంటే అన్ని ఆదివారం టిక్కులే. ఏ టిక్కులు చెప్పండి? ఆదివారం మనస్సాక్షి ఉండి పెట్టండి అని చెప్పా, చేయకుండా చేస్తున్నారని పెట్టొద్దని చెప్పా. అన్ని పేపర్లు ఆదివారమే టిక్కులన్నీ. ఆదివారం బ్యాచ్, ఆదివారం విశ్వాసులు, రొట్టె రసం విశ్వాసులు అని చెప్పాలి. ఒక మాట చెప్పాలంటే కొంతమందికి వీలు పడట్లే, అవకాశం లేదు, రావడానికి ఇబ్బందిగా ఉంది, ఆదివారమే రావడం కష్టంగా ఉంది, ఇంట్లో పరిస్థితులు విధానాలు ఇబ్బందిగా ఉన్నాయి, అందుకే వస్తున్నారు. అటువారిని నేను అనట్లే. అవకాశం ఉండి, సమయం ఉండి, మందిరపు సమీపంలో ఉండి, క్రమకూడికలకు వచ్చే అవకాశం ఉండి కూడా రాలేకపోతున్నావు అని అంటే నీ నిర్లక్ష్యం మంచిది కాదు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. పిల్లారా, ఇంకొక అద్భుతమైన మాట అక్కడ రాయబడింది, చూస్తారా మాట? యెహోషువ గ్రంథములో 14వ అధ్యాయములో వినండి పిల్లారా, 13వ వచనం చదువుతారా? 14వ అధ్యాయం 13వ వచనం. ఇచ్చాను. ఏమి ఇచ్చాడంటే చెప్పండి? హెబ్రోను స్వాస్యముగా ఇచ్చాడని మాట రాయబడింది. 11 మళ్ళా చదవండి, 11 వచనం. ఎంత బలమో అంత బలం. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోవుటకు కానీ ఎప్పుడు ఎట్లు బలం ఉన్నది. చూశారండి, ఒక్కలాగే ఉన్నాను. నమ్మిన నాటిన ప్రారంభంలో ఎన్ని అధ్యాయాలు చదువుతున్నా, ఇప్పుడు కూడా అన్ని అధ్యాయాలు చదువుతున్నా. నమ్మిన నాటిన ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నా, ఇప్పటికి ఇంకా ఎక్కువే చేస్తున్నా. అన్నీ మారుతున్నాయి లేవా చెప్పండి? మారుతున్నాయి లేవా? అన్నీ మారుతున్నాయి లేవా? పిల్లారా గమనించాలి. ఒక 30 సంవత్సరాలు వెనక్కి ఈ టెక్నాలజీ ఉందా లేదా? ఈ ట్రైన్ టెక్నాలజీ ఉందా? ఈ బస్ టెక్నాలజీ ఉందా? ఈ ఆటో టెక్నాలజీ ఉందా? ఈ వస్త్రాల టెక్నాలజీ ఉందా? ఈ వస్తువుల టెక్నాలజీ ఉందా? చెప్పండి అమ్మా.
మన ఇంటిలో ఉండే పరికరాల టెక్నాలజీ ఉంది ఆ 30 సంవత్సరాల కిందట. అంత మార్పు వచ్చింది. మార్పు వచ్చిందో లేదు చెప్పండి? అంతా మార్పు. నాటి దినాల్లో చెప్పేవారు 2 జతల బట్టలు ఉంటే చాలా గొప్ప సంగతి అని చెప్పారు. అవునా కదా చెప్పండి? ఒకటి తీస్తే అది ఉతికి మరొకటి ఇంకోటి వేసుకునేవారు. అంతిక 2 ఉంటే గొప్ప సంగతి. ఈరోజు బీరో తీస్తే లోపల నుండి ఎవడో నెట్టినట్టు ఉంటుంది బయటికి. బీరో పట్టి అన్నీ ఉంటాయి, ఎన్ని శారీస్ ఉంటాయో. ఉండొద్దని నేను చెప్పట్లే అమ్మా, ఉంచుకోండి, మంచిది. రెండు పిల్లలు గమనించి, టెక్నాలజీ మారిపోయింది. ఈరోజు సినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటున్నారు పిల్లలు. చాలా రేటు పెట్టుకుంటున్నారు. ఏంటంటే బెగ్గర్ జీన్స్ అంట. జీన్స్ పేరే బెగ్గర్ జీన్స్ అంట. ఎంత మోడలో, చాలా ఖరీదు. మోకాల చిప్పలన్నీ కనపడతా ఉంటాయి. చూశారండి? రేట్ ఎక్కువ. వీడేసుకుంటే ప్యాంట్ ఈడిది కాదు, ఎవడో వేసుకున్నాడు, సినిమాలోడో క్రికెట్టోడో. వినండి, ఈడేసుకుంటే ప్యాంట్ ఈడిది కాదు, ఈడేసుకుంటే సొక్క ఈడిది కాదు, ఈడి కటింగ్ కూడా ఈడిది కాదు. ఒక్కొక్కరు కటింగ్ చూడండి ఎట్టుంటుందో, ఎన్ని గీతలు పెట్టేస్తూ ఉంటారు, ఒక కొప్పులాగుంటారు. మొన్న ఎక్కడికి వెళ్ళా సంఘానికి, సండే స్కూల్ నడిపిస్తాడన్న అని చెప్పాడు ఒక బాబు గురించి. ఏం నడిపిస్తాడంట? సండే స్కూల్ నడిపిస్తాడంట. చుట్టూ కట్ చేశాడు, మధ్యనే ఉంది గూడు మధ్యనిట. అబ్బో, సండే స్కూల్ ఈడు నడిపిస్తే పిల్లలంతా ఇంకెట్టుంటారు చెప్పండి? నేను అన్నాను, పిట్ట ఎగిరిపోతే మంచిది నాయన, నీ తల మీద గుడ్లు పెట్టకుండా అది నీ తల మీద నివాసం చేయకుండా తీసేయరా బాబు అని చెప్పా. చూసారా అండి? చెప్పడానికేం లేదు. కటింగ్ బాగా చేసుకోరంటే నువ్వు ఎంత చెప్పినా చుట్టూ కట్ చేసుకొని మధ్యలో కొప్పు పెట్టుకుంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినంతే ఏదో గీతలు పెట్టుకుంటున్నారు. గందరగోళమైన పరిస్థితి. కటింగ్ ఈడిది కాదు, డ్రెస్ ఈడిది కాదు, ప్యాంట్ ఈడిది కాదు, ఇటు ఫ్యాషన్ ఈడిది కాదు. గందరగోళమైన పరిస్థితి. చదువు మీద దృష్టి పెట్టట్లే. పిల్లారా గమనించాలి, ఈ లోక సంబంధమైన అభిమానం పిల్లారా గమనించాలి. లోక సంబంధమైన పద్ధతులు ఆచారాలు. బ్రదర్ అన్ అసెంబ్లీ సేవకుడే కొడుకుని అడిగాను, ఏంట్రా గడ్డం పెంచుతున్నావంటే ఇలా చెప్పాడు, అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందని గడ్డం ఉంచానని అన్నాడు. చూశారండి? సేవకుడు కొడుకు. అరే, నేను సేవకుడిని అనుకోవడానికి సిగ్గురానా ఆయన? నువ్వు గడ్డం పెంచడం ఏందిరా పిచ్చోళ్ళ, గుర్తుపట్టలే నేను. వందనాలు అంకులటుడు, ఎవర్రా బాబును అన్నాను. నన్ను గుర్తుపట్టలేదు, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. గడ్డం పెరిగింది, ఎంట్రుకలు పెరిగాయి, మొత్తం అంతా భయంకరంగా ఉన్నాడు. అది ఒక పిశాచిలాగా ఉన్నాడు, చూడ్డానికి నిరాకారంగా ఉన్నాడు. గుర్తుపట్టలే. మనుషులలో చాలా తేడాలు చూస్తున్నాం. ఆచారాలు, పద్ధతులు, గందరగోళమైన పరిస్థితులు. జాగ్రత్త తల్లి. సత్తు తగ్గలేదు అన్నాడండి. ఏం తగ్గలేదంట? సత్తు తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు, బలము తగ్గలే. మోషే పంపిన నాటి నుండి నేటి వరకు అదే సత్తు కలిగి ఉన్నాడంట. యెహోషువ గ్రంథములో మాటలు మనం చూస్తున్నాం. కాలేబును గూర్చిన ప్రస్తావన, పాలు తేనెలు ప్రవహించు దేశానికి పిల్లలు గమనించాలి. యెహోషువతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తి ఎవరు చెప్పండి? కాలేబు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఎంత అద్భుతమైన మాటలండి. కాలేబు అంటే అర్థం చెప్తారా? కుక్క అని అర్థం. పిల్లరా దానికి అర్థం అంటే విశ్వాసం. మా ఇంట్లో ల్యాబ్ ఉంది, పిల్లరా గమనించాలి. నేను ఇంట్లోకి అక్కడికి వెళ్తున్నాగానే నా స్వరం వింటున్నాగానే బహుశా మా ఆవిడ పిల్లలు డాడీ అని వస్తారో లేదో కానీ అది మాత్రం వస్తుంది. చాలా ఇసుకిస్తుంది. ఒక 10-15 నిమిషాలు ఇక దగ్గరికి తీసుకొని, పిల్లల కంటే ముందు దాని దగ్గరికి తీసుకోవాలన్నట్టు. తీసుకొని బాగానే ఉన్నావా, తిన్నావా, అది ఇది అని చెప్తే ఇంకా మళ్ళీ వెళ్తుంది అన్నట్టు. విశ్వాసం ఏంటి చెప్పండి? కుక్కకి ఏముంటుంది? ఎంత మంచి పేరు పెట్టారండి. ఎవరన్నా రే కుక్క అనండి ఏమంటారు? 9 మంది కుక్క అంటారు. ఎవరిని కుక్క అంటారు. అలాగని అనమాకండి ఎవరిని. వినండి పిల్లలు గమనించాలి. పోలిక మంచిది కాదు, కానీ అర్థం అలా చెప్పాడు. కాలేబును గూర్చిన ప్రస్తావన ఎంత బాగుందండి. బలము కలిగిన వాడు,
ఏలియా బలం కలిగిన వాడు, దావీదు బలం కలిగిన వాడు. అమ్మా పిల్లారికి గమనించాలి, ఇలా ఆలోచన చేద్దాం. పిల్లారా గమనించాలి, సంసోన్ ఏం కలిగిన వాడు? బలవంతుడే కానీ బలహీనుడయ్యాడు. పాపం వలన బలహీనుడైపోయాడు. పిల్లారగా ప్రభు బలపరిచినవాడు సంసోన్, ప్రభు బలపరిచినవాడు దావీదు, ప్రభు బలపరిచినవాడు కాలేబు, ప్రభు బలపరిచినవాడు. పిల్లారు గమనించాలి, దాడిపోదాం. ఒక మాట చూస్తారా పిల్లారు? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచాను. అమ్మా పౌలు గారి పక్షాన ఎవరు నిలిచారంట? ప్రభు నా పక్షాన నిలిచాడు. ప్రభు నా పక్షాన నిలిచి నన్ను బలపరిచాడు. ఎంతో వేదనతో ఆ మాటలు చెప్పాడు. ప్రభు నా పక్షాన నిలిచాడు, నన్ను బలపరిచాడు అన్నాడు. తిమోతికి రాసిన పత్రికలో మాటలు మనం చూస్తున్నాం. ఒక మాట చూస్తారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూస్తారా? 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షమును నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఏమ్మా, అందరూ నన్ను విడిచిపోయారు. నా పక్షమును నిలిచిన వాడెవడు లేడు. ఎవడు నా పక్షాన నిలవలేదు, నా పక్షమును నిలిచిన వాడెవడు లేడు. అందరూ నన్ను విడిచిపోయారు. చాలా సంగతులు చెప్పాడు. తిమోతికి రాస్తున్నాడు ఈ పత్రికలో, తిమోతి తిమోతి, దేమనేవాడు నన్ను విడిచి వెళ్ళాడు, అందరూ నన్ను విడిచి వెళ్ళాడు. ముందు నిలబడినట్టుగా ఉన్నారు, వెనకున్నట్టుగా ఉన్నారు, వెనకున్నట్టుగా ఉన్నారు. అమ్మా, యేసు ప్రభు కావాలా? యేసు ప్రభు దేవుడు అంటే చంపేస్తా, దేవుడు కాదంటే వదిలేస్తానన్నారు అనుకో, మన వాళ్ళని ఏం చేస్తా? ఏం చేస్తా? బతికుంటే బఠానీలై నమ్ముకోవచ్చు నాయన అన్నాడు తలస్తారా? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అందరూ నన్ను విడిచిపోయారు, అందరూ నన్ను విడిచిపోయారు. మొదటి అధ్యాయంలోనికి వస్తారా? మొదటి అధ్యాయం 15వ వచనం. మొదటి అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. మొదటి అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. ఆసియాలో ఉన్నవారందరూ నన్ను విడిచిపోయిరి. అమ్మా, ఆసియాలో ఉన్నవారందరూ నన్ను విడిచిపోయారు. ఒక మాట ఇలా చెప్పనా? ఆసియాలో ఉన్నవారందరూ విడిచిపోయారు. ఆసియాలో ఉన్నవారందరూ విడిచిపోయారు. పిల్లారా గమనించాలి, ప్రభువును మొదటగా విడిచిన వ్యక్తి ఇస్కరియోతు యూదా. ప్రభుని పట్టుకున్న తర్వాత అందరూ ఆయనని విడిచిపోయారు. దూరం నుంచి ఒక వ్యక్తి అమ్మడిస్తున్నాడు. ఏం పేరు చెప్పండి? పేతురు. దూరం నుంచి అమ్మడిస్తూ ఉన్నాడు. కోడి కూసేలోపు 3 పర్యాయములు నన్ను వెరగనంటావన్నాడు. ఆ మాట గుర్తొచ్చింది. ఎలుపలికి వెళ్ళాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, ఏడ్చాడు, వేడ్చాడు, వేడ్చాడు, రోధించాడు. సువార్త నిమిత్తం, మా సువార్త నిమిత్తం. పౌలు గారు, నేను సువార్త చెబుతున్నప్పుడు, నేను సత్యం చెబుతున్నప్పుడు, నేను వాక్యం చెబుతున్నప్పుడు, ప్రభు దైవత్వాన్ని గురించి చెప్తున్నప్పుడు ఎవరు నా పక్షమున నిలువలేదు. అందరూ 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 నన్ను విడిచి వెళ్ళారు. నా ప్రభువే నా పక్షాన నిలిచాడు, నన్ను బలపరిచాడు. ఏమన్నాడు? నన్ను బలపరిచాడు. ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచాడు. ఎంత మంచి మాట అండి! ప్రభు నా పక్కన నిలిచాడు. ప్రభు బలపరిచేవాడు, బలహీనులను బలపరిచేవాడు. శరీరకంగా బలహీనురాలివి కావచ్చు, బలహీనుడివి కావచ్చు,
ఆత్మ సంబంధమైన బలం, ఆత్మ సంబంధమైన శక్తిని నింపుకున్న వారిగా ఉండాలి. జాగ్రత్త. ఎంత అద్భుతమైన మాటలండి, ఎంత అద్భుతమైన మాటలు ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చూస్తారా? 11:26. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. అనేక పర్యాయం ప్రయాణములోను ఆపదల్లోను అనేక పర్యాయం ప్రయాణములోను, నదులలోను ఆపదలోను, దొంగలలోను ఆపదలోను, స్వజనుల వలన ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను, ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగారములతోను, ఆకలితోను, తరచుగా ఉపవాసంలోను, చలిలోను, దిగంబరత్వంలో ఉంటేనే ఇంకను చెప్పవలసినవి అనేకమున్నవి. ఇవి కాక సంఘములన్నిటిని గూర్చిన చింత నా మీద ఉంది. అబ్బా, చూసారండి, సంఘమును గురించిన చింత అలా ఉంది. 19వ వచనంలో అంటాడు, 29వ వచనంలో, ఎవడైనా బలహీనుడా, నేను బలహీనుడను కానా? అమ్మా, ఎవడైనా బలహీనుడా, నేను బలహీనుడను కాదా? తొట్టిల్లిన వారిని గురించి, పడిపోయిన వారిని గురించి, జారిపోయిన వారిని గురించి, నమ్మినట్టు జీవిస్తూ, కారణం ఏదైనా కావచ్చు, లోకములో పాపములో పడిపోయిన వారిని గురించిన ఆ బాధ, ఆ వేదన, ఆ తపన కలిగిన వాడిగా ఉన్నాడు పౌలు గారు. ఎవడైనా బలహీనుడా, నేను బలహీనుడనే. ఎవడైనా త్రుట్టిల్లాడా, ఎవడైనా దిగజారిపోయాడా, ఎవడైనా పడిపోయాడా, ఎవడైనా తొట్టిల్లినా నాకు మంట కలగదా? పడిపోయిన వారిని ఏం చేయాలి చెప్పండి? లేపాలి, ప్రభువులో నిలబెట్టాలి, దేవుని సన్నిధిలో నిలబెట్టాలి, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రభువు నా పక్షమున ఉండి, చెప్పండి, నన్ను బలపరిచారు. యెహోవాకు అనుకూలముగా ఉండి సంఘమును హింసిస్తున్నప్పుడు అందరూ నా పక్షాన ఉన్నారు. యేసే దేవుడని గుర్తెరిగినప్పుడు అందరూ నన్ను విడిచిపోయారు. ప్రభువే నా పక్షాన ఉన్నాడు. అమ్మా, ఒక భక్తుడు ఇలా అన్నాడు, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువవు అన్నాడు. భర్త విడవచ్చు, భార్య విడవచ్చు, తల్లి విడవచ్చు, తండ్రి విడవచ్చు, అన్నదమ్ములు విడవచ్చు, రక్త సంబంధులు విడవచ్చు. ఏమున్నా ఏమి లేకపోయినా, డబ్బున్నా ఆరోగ్యమున్నా, ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభువు ఉన్నాడు, నేను బలపరుస్తాడు. ప్రభు నేను స్థిరపరిచేవాడు. ఎవడైనా తొట్టిల్లేనా నాకు మంట లేదా? అబ్బా, చూసారండి, నాకు మంట కలుగదా అన్నాడు. నాకు మంట కలగదా అని చెప్పాడు. ఇవన్నీ సంఘమును గూర్చిన చింత నాకు కలగదా? ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనా బలహీనుడా, నేను బలహీనుడనే. ఎవడైనా తొట్టిల్లేనా నాకు మంట కలుగుతుంది. పడిపోయిన, జారిపోయిన వారు, తొట్టిల్లిన వారు, వెనుకబడ్డవారు, దిగజారుతున్నవారు. కొంతమంది బాప్తిసం తీసుకుంటారు, పడిపోయిన వారు ఉన్నారు. మనకు తెలిసిన వారు, మన బంధువులు, మన రక్త సంబంధులు, మన కుటుంబ సభ్యులు, కారణం ఏదైనా కావచ్చు. ఏ పాపములో జోగాడుతుండవచ్చు, ఏ అనారోగ్యత కలిగి ఉండవచ్చు. ఒక విశ్వాసిగా ఆ బాధ్యత కలిగిన వ్యక్తిగానే ఉండాలి. ప్రభు పక్షాన నిలిచినవాడు పౌలు. దైవ గ్రంథంలో 14 పత్రికలు రాశాడండి. ఎన్ని చెప్పండి? 14 పత్రికలు రాశాడు. నన్ను బలపరచువారి అందే నేను బలపరుస్తున్నాను. నన్ను బలపరచువారి అందే నేను బలపరుస్తున్నాను. వీళ్ళారు గమనించాలి. ప్రభువు సంసోనును బలపరిచాడు, దావీదును బలపరిచాడు, ఏలియాను బలపరిచాడు, కాలేబును బలపరిచాడు, పౌలును బలపరిచాడు. నిన్ను నన్ను కూడా చెప్పండి
బలపరుస్తాడు. కొరాహు కుమారులను బలపరిచాడు. ఏమన్నాడు? నీ వలన చెప్పండి, బలమునందు మనుషులు ధన్యులు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. బలము నొందు మనుషులు ధన్యులు. దేవుని వలన బలము నొందితే ధన్యులుగా పిలువబడతా. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. దేవుని మాటల వైపు మనసు పెడదాం. మూడో మాట చూడండి, ఒక 2-3 మాటలు అలా గుర్తు చేసి నేను మిమ్మల్ని వదిలిపెట్టడానికి ఇష్టపడతాను. 84వ కీర్తన 12వ చరణం. 84వ కీర్తన. సైన్యములకు అధిపతియగు యెహోవా, చదవండి. యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఏముంచాలంటే చెప్పండి, నమ్మిక ఉంచాలి. నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం కలిగిన వారిగా ఉండాలి. నమ్మకం కలిగిన వారిగా ఉండాలి. ఏం కలిగిన వారిగా ఉండాలి చెప్పండి? నమ్మకం కలిగిన వారిగా ఉండాలి. నమ్మకత్వం కలిగిన వారిగా ఉండాలి. ఒక మాట చూస్తారు, దాడిపోదాం. 13వ కీర్తన 5వ వచనం. 13వ కీర్తన 5వ వచనం. 13వ కీర్తన చూడండి, 5వ వచనం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై హర్షించుచున్నది. నీ కృపయందు ఏముంచానంట? నమ్మిక ఉంచాను. నీ కృపయందు నమ్మిక ఉంచాను. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను. 22వ కీర్తన 9వ వచనం. 22వ కీర్తన చూడండి పిల్లారు, 9వ చరణం చూడండి. 22:9. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే, నా తల్లి యొద్ద స్తన్నపానము చేయుచుండగా నీవే కదా నాకు. దావీదు ఎప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు? దావీదు ఎప్పుడు నమ్ముకున్నాడు అని అంటే, తల్లి యొద్ద పాలు తాగుతున్న వయసులో ప్రభువారి మీద నమ్మకం ఉంచాడంట. చూశారండి ఎంత అద్భుతమైన మాట. చాలామంది నేటి తల్లిదండ్రులు ఏమంటున్నారు? వర్షాడు రే భూషోడు వస్తారా, పిచ్చోడు వస్తారా, కళ్ళు బీకపోతారా, గుడ్లు తీసేస్తారా, గుండెకాయ తీసేపోతారా, చంపేస్తారా అంటే వాడెట్టుంటాడు అని భయపడి తెస్తా ఉంటాడు. పిల్లలు గమనించాలి, యెషయా సతీమణి దావీదు తల్లి గారు ఎంత చక్కటి ఉపదేశం చేసిందో. బహుశా నా తల్లి యొద్ద నేను పాలు తాగుతుండగా యెహోవా మీద నాకు నమ్మకం కలిగింది. అన్నలు విడిచిపెట్టారు, తండ్రి విడిచిపెట్టారు, దేవుడు విడిచిపెట్టలే. నేను కోరుకున్నవాడు చెప్పండి ఇతడే. ఎంత మంచి మాట అండి. దేవుడు కోరుకున్నవాడు దావీదు, ఎన్నిక లేనివాడు. సమయాలు కూడా అర్థం కాలే వాడిదేం పనులు అన్నట్టు చెప్పాడు యెషయా పిలిపియమంటే. నమ్మకము కలిగిన వాడు బాల్యదినములో నుండి వాక్యమును అభ్యసింప చేయాలి, వాక్యమును పఠింప చేయాలి, వాక్యమును నేర్పించాలి. ఏమి నేర్పిస్తున్నావు? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ పిల్లలకేమి నేర్పిస్తున్నావు? నీ పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు? ఎక్కువ సమయము నేటి దినాలలో యూత్ అంతా మొబైల్తోనే సమయం గడుపుతున్నారు. సర్వే తేల్చేసింది. దేంతో చెప్పండి? ఫోన్, సెల్ ఫోన్. ఏమంటున్నారు? చిన్నపిల్లలు అని ఫోన్ చూడకపోతే అన్నం తిండన్నాయుడు. వాడికి ఫోన్ ఇచ్చి వాడేదో వీడియో గేమ్ చూస్తుంటే, వాడేదో చూస్తూ ఉంటే తల్లి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. మనందరం అన్నం తిన్నామా లేదా చెప్పండి? తిన్నామా లేదా? మనకి ఏ ఫోన్లు ఇచ్చారు మన తల్లిదండ్రులు? చూసారండి? చిన్న పిల్లాడికి ఫోన్ అండి. ఫోన్ తీసేస్తే బ్యాన్ ఎడుతూ ఉన్నాడు. ఫోన్ ఇస్తే మాత్రం మెల్లగా దానికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. లాగు తీయడం తెలుసు, గ్యాలరీ చూడడం తెలుసు, యూట్యూబ్ ఓపెన్ చేయడం తెలుసు, ఆలుబొమ్మ చూస్తాడు, వీడియో గేమ్ డౌన్లోడ్ చేసుకుంటాడు, వీడియో గేమ్ పెట్టి ఆట కూడా ఆడుతూ ఉంటాడు. ఇప్పటికి నాకు తెలియదు ఏ విషయాలు కూడా. మా పెద్ద బాబుని అడుగుతా, నువ్వు తెలుసుకోవాలి డాడీ, ప్రతిదీ ఆడ చెప్పానంటుంటాడు వాడు నాకే.
ప్రతిదీ ఆడ చెప్పేది. పిల్లలను అడిగితే వాళ్ళకి చెప్పి ఇసుకు చెందుతుంది వాళ్ళకి పాపం. 2-3 నేర్చుకున్న ఎన్నోసార్లు ఒక మెసేజ్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేది, అవి మర్చిపోతూ ఉంటా అప్పుడప్పుడు. మళ్ళీ అడుగుతూ ఉంటే వాడు పోడాడి నీకు పొద్దాకలు ఎవడు చెప్తా అంటుంటాడు. ఒక్కసారి చెప్తే వాళ్ళకి గుర్తు ఉండదు అంతేకా. పిల్లలు కాబట్టి మానవుడు మైండ్ అంతా, చిన్నపిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు సెల్ ఫోన్ స్తన్నపానము చేయుచుండగా నమ్మకం పుట్టెను. నా ప్రియ యవన చెల్లి, యవన తమ్ముడు జాగ్రత్త. సెల్ ఫోన్ ఎండి తెర అన్నారు, సాతాన్ గాడు వద్దన్నాడు. ఇంట్లో టీవీ తెర చెప్పి పెట్టాడు, అది వద్దన్నాడు. ఇప్పుడు బుల్లి తెర అన్నాడు, జేబులో పెట్టాడు. ఇప్పుడు గూగుల్ దేవుడు అంట. ఏ దేవుడు అంట? ఏ దేవుడు చెప్పండి అమ్మా? గూగుల్ దేవుడు. ఉలవచారు ఎలా చేయాలి అంతే, మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలి అంతే. ఒక ఆమె మటన్ బిర్యానీ ఎలా చేయాలని పెట్టిందంట, ఆడ చూసి చేస్తూ ఉంది, నెట్ రాలేదంట. సగం చేసిన తర్వాత ఏమి రాలేదు చెప్పండి? తాలింపు వేసిందే చేస్తూ ఉంది, ఆ నెట్ రాలే, నెట్ బ్యాలెన్స్ అయిపోయింది పాపం. ఇంకా మటన్ గిటన్ అంతా పెట్టుకొని ఉంది ఆడ. తర్వాత సంగతి అర్థం కాలే. గూగుల్ దేవుడు తిట్టుంటుంది అన్నమాట. ఏమ్మా, టీవీలలో ప్రార్థన చేస్తుంటారు కదా కొంతమంది, ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి అంటారు, ముసుగేసుకొని టీవీ కాడ కూర్చుంటారు. కరెంటు పోయింది. ఇంకా 2 గంటల దాకా రాలే కరెంటు. ఆమె నానాలో కళ్ళు తెరవాలో తెలియట్లే. ఇట్లాంటి విశ్వాసులు తయారైపోయారండి. ఏంటిని? నమ్మకం, నమ్మకం, నమ్మకం. అమ్మా వినండి, దావీదును గురించిన మాట. నీ కుమారులకేమి అభ్యసింపజేస్తున్నావు, ఏమి నేర్పుతున్నావు, ఏమి తెలియజేస్తున్నావు? డిఎల్ మూడి అనే భక్తుడు ఇలా అన్నాడు, నీ పిల్లలు నువ్వు చెప్పింది చేయరు, నువ్వు చేసేది చేస్తారు అన్నాడు. తల్లిదండ్రులు ఎలాంటి వారు, పిల్లలు కూడా అలాంటి వారు అవుతారు అన్నాడు. ఏంది రైడ్ ఇట్టున్నాడంటే వాళ్ళ నాన్న మంచోడు అయితే కాదు అంటారు. అవునుగా చెప్పండి. వాళ్ళ నాయన అంతే, వాళ్ళ నాయన అట్టే చేసేవాడు, ఇప్పుడు ఈడట్టే చేస్తున్నాడు అంటారు. మొన్న ఒక బాబుని అడిగారు ఇలాగా, వాళ్ళ డాడీ అడిగాడు, రే ఏందిరా ఇంత తాగుపోతావయ్యా అంటే, నా వయసులో నువ్వు కూడా తాగేవులే అంటున్నాడు తండ్రిని. నీలో ఉన్న బ్లడ్డే, నా వయసులో నువ్వు తాగావు, తిరిగావు, తన్నిసుకున్నావు, తన్నావు, ఇప్పుడు కూడా నేను తన్నిసుకుంటున్నా, తంతున్నా అది అన్నాడు. కొలుసు కొలత చొప్పునే చెప్పండి అమ్మా కొలవబడుతుంది. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నేను ఒక మాట చెప్తా, నువ్వేమి నేర్పించకపోయినా వాక్యం చదువుట, బైబిల్ చదువుట, ప్రార్థించుట, భక్తి కలిగి ఉండుట, విశ్వాసంలో ఉండుట, నమ్మకంగా జీవించుట నీ పిల్లలకు నేర్పించండి. నేర్పించే వ్యక్తిగా ఉండాలి. ద్వితీయోపదేశకాండములో 6వ అధ్యాయములో 5వ వచనంలో ఇలా అన్నాడు, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి అంటూ ఇలా చెప్పాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ సంగతులు నీ హృదయములో ఉండాలి అన్నాడు. ఎవరి హృదయములో? తల్లిదండ్రుల హృదయములో ఉండాలి అంటూ అన్నాడు. నీ హృదయములో ఉండాలి. రే ప్రార్థన చేసుకోరా అంటున్నా, నువ్వు చేస్తున్నావా లేదా గమనిస్తాడు వాడు. రే బైబిల్ చదువురా, నువ్వు చదువుతున్నావా లేదా? రే మోకరించో, నువ్వు మోకరిస్తేవి అన్నట్టు అంటాడు. నువ్వు మోకరించకుండా, నువ్వు బైబిల్ చదవకుండా, నువ్వు మందిరానికి రాకుండా, నువ్వు భయం కలిగి ఉండకుండా, నువ్వు సెల్ ఫోన్ చూడకుండా, నువ్వు చూడమంటే నువ్వు చూస్తూ నువ్వు చూడొద్దని చెప్తే ఎట్లా? అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది, నీవు కుమారులకు వాటిను ఏం చేయాలి? అభ్యసింప. అక్కడ రాయబడే మాట, కూర్చొనినప్పుడు, లేచున్నప్పుడు, పడుకొనినప్పుడు వాటిని గురించి మాటలాడాలి అన్నాడు. వాటిని గురించి మాటలాడాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బాధ్యత. చాలామందికి సంగతులు అర్థము కావట్లే. అమ్మా బాల్య దినము నుండే నమ్మకము కలిగించే వారిగా ఉండాలి. నాకు 3 పిల్లలు ఉన్నారు. నేటికి వారిని గుర్చిన చింత నాకుంది. వారు మందిరములోనే ఉంటారు, కానీ చాలా భయపడే వ్యక్తిగా నేను ఉంటాను. ఆలోచన చేద్దాం. పరిస్థితులు బాగాలేవు,
తలబట్టుకొని ఏడ్చేదానికంటే, ప్రమాదంలో చిక్కేదానికంటే, నలుగురిలో నవ్వు పాలయ్యేదానికంటే, నలుగురిలో తలదించుకునేదానికంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళేదానికంటే ముందుగా జాగ్రత్త పడ్డం ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బాధ్యత అనే సత్యాన్ని గమనించాలి. అలాగని బలహీనుడైన తల్లిదండ్రులను చూసి పిల్లలు ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. నా ప్రియవన చెల్లి, యవన తల్లి, యవన తమ్ముడు, నీ తండ్రి త్రాగుబోతు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, చెడిపోయిన వాడు కావచ్చు, కానీ వారి ప్రవర్తనను బట్టి నీ జీవితాన్ని పాడు చేసుకోవడానికి వీలు. జాగ్రత్త. నీ బ్రతుకులను కట్టుకోవాలి, నీ జీవితాన్ని కట్టుకోవాలి. వారి తల్లిదండ్రులు దేవుడు అంటే భయం భక్తి లేకపోయినా పిల్లలు ఎంత చక్కగా ఉన్నారా అనుకునే వారిగా ఉండాలి. వారికి మాదిరే కొరాహు కుమారులు. తండ్రి చెడిపోయినవాడు, పాడైపోయినవాడు, దుర్మార్గుడు, దుష్టుడు, పాపి, ఉగ్రతకు గురైన వాడు కుమారులు అలా అయ్యారా చెప్పండి? ఎంత చక్కగా కుమారులను గురించిన సంగతులండి. నీ వలన బలమునందు మనుషుల ధన్యులు, నీ మందిరం ద్వారం యొద్ద ఉంటానయ్యా. పిచ్చుగలకు నివాసం ఉంటుంది కదా, నేను ఒక పిచ్చుక వలె ఉంటాను, వాన కోయిల వలె ఉంటాను, నీ బల ఎదుట ఉంటాను, నీ బలిపీఠం యొద్ద ఉంటాను. ఎట్టి పశ్చాత్తాపం అండి. నేను అనుకుంటాను వ్యక్తిగతంగా, నా తండ్రి దుర్మార్గుడయ్యా, నా తండ్రులు దుర్మార్గులయ్యా, మమ్మల్ని క్షమించండి, మా తండ్రుల అపరాధం మా మీదకి రాకుండా చేయమని ఏడ్చారేమో బహుశా, పశ్చాత్తాపడ్డారేమో బహుశా, రోధించారేమో బహుశా. దేవుడు వారికి ఒక స్థానం ఇవ్వటమే కాకుండా, దైవ గ్రంథములో కీర్తనలు వారు రాయటమే కాకుండా, పరిశుద్ధాత్మ దేవుడు, వినండి వినండి వినండి, వారు రాసిన కీర్తనలు అమ్మా బైబిల్ గ్రంథములో పెట్టాడు ప్రభువు, బైబిల్ గ్రంథములో పెట్టాడు. నువ్వే నాకు నమ్మిక చెప్పండి పుట్టించితివి, నమ్మిక పుట్టించితివి. మనకు ఉండవలసింది ఏంటి చెప్పండి? నమ్మిక కలిగిన వారిగా మనం ఉండ. దాడిపోదాం 22వ కీర్తనలోనికి రండి. 22వ కీర్తన 5వ వచనం, 22వ కీర్తన 5వ వచనం, 22వ కీర్తన 5వ వచనం చూడండి. 22వ కీర్తన 5వ వచనం చదవండి. విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక. అమ్మా నమ్మిక ఉంచారు, సిగ్గుపడక. సిగ్గుపడక. చాలామంది బైబిల్ గ్రంథం పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు, నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. బైబిల్ పట్టుకుంటే ఏమనుకుంటారో, ఎవరు చూస్తే ఏమనుకుంటారో, పరిస్థితులు అలా ఉన్నాయి కాదని నేను చెప్పట్లే. ఇటీవల కర్ణాటక వెళ్ళాను నేను, పిల్లరా ఎలక్షన్కు ముందు. అక్కడికి వెళ్ళినప్పుడు వాక్యం పెట్టుకొని వింటా ఉన్నా నేను. అక్కడ మెసేజ్ చెప్పా, అదే వింటున్నా. పిల్లారా వింటున్నప్పుడు అక్కడ బ్రదర్ అంటే సౌండ్ తగ్గి అంటున్నాడు. బండి నడిపా, సౌండ్ తగ్గి అంటారా, ఏంటి తింటారా బాబు అనుకోని నేను. ఇక్కడ అక్కడ పెట్టకూడదు అన్నారు, బైబిల్ని పట్టుకొని ఇక్కడ కనబడకూడదని చెప్పాడు. ఇదేంట్రా బాబు అనిపించింది. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఈ ఏరియా, ఈ ప్రాంత పరిస్థితులు వేరుగా ఉన్నాయని చెప్పాడు. సిగ్గుపడకూడదు. ఏం పడకూడదు చెప్పండి? సిగ్గుపడకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18 వచనం చదువుతారా? 4:18. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18. 4:18 పేతురు రాసిన మొదటి పత్రిక. బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్త ఆత్మలను అప్పగించుకోవాలి. నమ్మకమైన వారిగా ఉండాలి. అమ్మా ఎట్లుండాలి చెప్పండి? నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకమైన వారిగా ఉండాలి. మన దేవుడు నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడు. సామెతల గ్రంథం 31:11 చూడండి. 31:11 సామెతల గ్రంథం 31:11 సామెతల గ్రంథం 31:11 31:11 సామెతల గ్రంథం 31:11 ఆమె పెనిమిటి ఆమె యందు
ఆమె పెనిమిటి ఆమె యందు చెప్పండి నమ్మిక ఉంచును. తలలు పైకి ఎత్తండి తల్లులారా. మీకు ఓ మాట చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భాన. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారేమో కానీ ధనం విషయంలో మాత్రం కష్టమే. అవునగా చెప్పండి. ఏ విషయంలో కష్టం చెప్పండి? ధనము విషయంలో కష్టమే. అందరు కాదులేండి, కొందరు. ధనములో నమ్మకంగా ఉంటున్నావా సిస్టర్, బ్రదర్? నమ్మకంగా ఉంటున్నావా? ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఎంతంటే అంత డబ్బులు ప్యాంట్లో ఉంటాయి, సొక్కలు ఉంటాయి. ఎంత తీసుకుంటున్నావు? ఎక్కడున్నాయి అయిపోలేదంటున్నావా? నేను తీసుకున్నా చెప్తున్నావా? అదే సామెతల గ్రంథంలో పిల్లారా గమనించు, తన పెనిమిటి లాభప్రాప్తికి వెలితి కలిగించదు. ఎంత మంచి మాట. నమ్మకమైన స్త్రీ కుటుంబముల్లో నమ్మకంగా ఉండాలి. భర్త విషయంలో నమ్మకంగా ఉండాలి. శీల విషయంలో నమ్మకంగా ఉండాలి. డబ్బుల విషయంలో నమ్మకంగా ఉండాలి. మాటల విషయంలో ఎట్టుండాలి చెప్పండి? నమ్మకంగా ఉండాలి. కారణం నమ్మకమైన ప్రభుని మనం నమ్ముకున్నాం. మన దేవుడు నమ్మకమైన వాడు, నమ్ముకోదగిన వాడు. ఆమె పెనిమిటి ఆమె యందు చెప్పండి ఎట్లా ఏముంచుతాడు? దాపిరికమేమొద్దు. చాలామంది యవనస్తులు ఉన్నారు. ఇక్కడ ఒక మాట చెప్తున్నా, ఇక్కడ యవనస్తులు ఉన్నారు తమ్ముళ్ళు. మీ ఫోన్ లాక్ మీ తల్లిదండ్రులకు తెలుసా? భర్త ఫోన్ లాక్ భార్యకి తెలుసా? భార్య ఫోన్ లాక్ భర్తకు తెలుసా? పిల్లల ఫోన్ లాక్ తల్లిదండ్రులకు తెలుసా? ఇంటికి తాళం వేస్తున్నారో లేదో కానీ ఫోన్కు మాత్రం తాళం వేస్తున్నారు. అవునా చెప్పండి? ఏమి లేక చెప్పండి? నమ్మకం లేక లాకు తీస్తే బయటపడుతుంది అంత సంగతి అంత. అందుకో మీరు నమ్మండి, నా ఫోన్ను చాలా ఫ్రీగా ఉంటుంది. ఎక్కువగా నా భార్య వాక్యం వింటుంటుంది. పిల్లలందరికీ లాక్ నెంబర్ తెలుసు. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏదంటే అది తీస్తారనే ఊరికి లాక్ పెట్టామంతే. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. నమ్మకం కలిగిన వారిగా ఉండాలి. ఏం కలిగిన వారికి చెప్పండి అమ్మా, బ్రదర్స్ చెప్పండి, ఏం కలిగిన వారికి ఉండాలి? నమ్మకం కలిగిన వారు. మీరే కాదు, మేము కూడా ఎట్లుండాలి చెప్పండి? నమ్మకం కలిగిన వారికి ఉండాలి. మేము అపనమ్మకమైన వారికి ఉండడానికి వీలు లేదు. భార్య పట్ల, పిల్లల పట్ల, ధనము పట్ల, మా ప్రవర్తన విషయంలో మేము కూడా నమ్మకమైన వారికి ఉండాలి. భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన శికునం ఏంటి అంటే నమ్మకత్వం. పిల్లరా, నమ్మకానికి నిర్వచనం చెప్పండి? అపనమ్మకము వలనే అనేక సమస్యలు. అవునగా చెప్పండి? ఇడుబాట్లు, గొడవలు, సమస్యలు, ఇబ్బందులు. ఇటెందుకు, ఇది ఎందుకు, ఈడెందుకు ఉన్నావు, ఇట్లెందుకు మాట్లాడావు, ఈ ఫోన్ ఎవరిది, ఈ నెంబర్ ఎవరిది, ఇంత తోడేంది, ఎందుకు ఎంగేజ్ వస్తుంది, ఇదే కదా గోల. ఫోన్ ఎత్తరేంటి, ఏం మాట్లాడుతుంది, గందరగోళమైన. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత నీ సమస్యలన్నీ అంతకుముందు లేవు. గందరగోళమైన పరిస్థితులు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. పిల్లల భార్య భర్త పట్ల నమ్మకంగా ఉండాలి. ప్రభు కోరుకుంటున్నాడు. పిల్లరగా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల ఏం కలిగిన వారికి ఉండాలి చెప్పండి? నమ్మకమైన దేవుని దృష్టిలో నమ్మకంగా జీవిస్తే అందరి దృష్టిలో ఎలా ఉంటాం చెప్పండి? నమ్మకమైన వారిగా ఉంటాం. నమ్మకమైన వాడు మన ప్రభువు, నమ్మదగిన మన ప్రభువు, నమ్ముకోదగిన వాడు మన ప్రభువు, నమ్ముకోదగిన వాడు మన ప్రభువు. దేవుని మాటల వైపు మనసు పెట్టు. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 10వ వచనం. 16:10 లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 10వ వచనం. 16:10 చూస్తారా? కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. కొంచెములో నమ్మకం. ఎంతలో నమ్మకం చెప్పండి? కొంచెములో నమ్మకం. వినడమ్మా, ఓ బ్రదర్ అంట చిన్న ఫ్యాక్టరీ పెట్టాడంట. ప్రార్థన చేయండి అని సేవకుడు పిలిచాడంట. సేవకుడు వెళ్ళారు. పిల్లల క్రమకుడికి వస్తాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధన చేస్తాడు, వాక్యం చెప్తాడు, పరిచర్య చేస్తాడు.
దేవుని పని కొరకు గుప్పిలిప్పి సాయం చేసేవాడు. బ్యాటరీ భలే జాగుతూ ఉంది. రెండో మిషన్ తెచ్చానన్న ప్రార్థన చేయండి, రెండో మిషన్ పెట్టారు, ఇంకా బాగా జాగుతూ ఉంది. మూడో మిషన్ తెచ్చానన్న ప్రార్థన చేయండి, మూడో మిషన్ కూడా పెట్టారు. నాలుగోది పెట్టామన్న ప్రార్థన చేయన్నాడు, 4 పెట్టాడు. ఆదివారం ఆరాధన కూడా రావట్లే. ఆరాధనకు రాలేకపోతున్నానన్న ప్రార్థన చేయన్నా అంటాడు. బైబిల్ స్టడీకి రాలేకపోతున్నానన్న ప్రార్థన చేయన్నా అంటున్నాడు. విజ్ఞాపనకు రాలేకపోతున్నాను ప్రార్థన చేయన్నా అంటున్నాడు. ఈయన అడిగాడంట, ఏమని ప్రార్థన చేయమంటావు బ్రదర్? ఒక్క మిషన్ ఉండమని ప్రార్థన చేయమంటావా? అసలు మిషన్లన్నీ పోవాలని ప్రార్థన చేయమంటావా? 5 మిషన్లు కావాలని ప్రార్థన చేయమంటావా అని చెప్పాడింట. 1 ఉన్నప్పుడే బాగొచ్చావు, 4 పెరిగారికి ఏమైంది? బిజీ. బైబిల్ చదివే సమయం లేదన్నా. తినడానికి ఉంది, నిద్రపోవడానికి ఉంది, పని చేసుకోవడానికి ఉంది, అన్నిటికీ ఉంది. అంట్లు తోమకుండా అన్నం వండుతారా? చెప్పండి అమ్మా. బియ్యంలో రాలేరకుండా బియ్యము ఉడకబెడతారా? అమ్మ టమాటకాయలు కూరగాయలు కోయకుండా నేస్తారా? చెప్పండి. ఏం తల్లులారు చెప్పండి అమ్మా. అన్నిటికీ సమయం ఉంది, అన్నిటికూ ఆ సమయం ఉంది. బైబిల్ చదవడానికి ఏమి లేదు. చెప్పండి. రాబో దినాలు రాబోతున్నాయి, జాగ్రత్త. రాబో దినములో యెహోవా మాట వెతుకుటకై జనులు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుతారు, కానీ అది వారికి దొరకదు. యెహోవా మాట దొరకని దినాలు రాబోతున్నాయి, జాగ్రత్త. బైబిల్ గ్రంథం ఉండదు, ఇక ఫోన్లో యాప్స్ ఉండవు. పిల్లలు గమనించాలి. నీ ఇంటిలో ఉంది. ఎంతమంది ఇంట్లో ఉంటే అన్ని బైబిల్ ఉన్నాయి. చిన్న తల్లికి బైబిలు, చిట్టి తల్లికి బైబిలు, చిన్నుగాడికి బైబిలు, పెద్ద తల్లికి ఒక బైబిలు, బుడ్డ తల్లికి ఒక బైబిలు. బైబిల్లోనే ఇలా చెప్పండి అమ్మా. చదువుతున్నామా? ఆదివారం రోజు తీసేది, అటు ఇటు దులిపేది, దానికి ఉన్నంత దుమ్మంతా తీసి సంకలు పెట్టుకొని వచ్చేది. చదవండి అక్కలారా, అన్నలారా, చదవండి. దేవుడు దైవ గ్రంథాన్ని మన మాతృభాషలో, మన తెలుగు భాషలో, మనకు అర్థమయ్యే భాషలో మన చేతిలో బైబిల్ పెట్టాడు ప్రభువు. నమ్మకంగా చదవాలి. కొంచెములో నమ్మకం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 17 చదువుతారా? 19వ అధ్యాయం 17 వచ్చినాం. 19:17 చూడండి. బలా మంచి దాసుడా, ఈ కొంచెములో ఎవరంటా చెప్పండి. బలా మంచి అమ్మా చెప్పండి. బలా మంచి దాసుడా. బా అంత మంచి మాట. కొంచెములో నమ్మకంగా ఉంటివి. ఎన్నిసార్లు సీరియళ్ళు చూడలే, క్షమించయ్యా. సినిమాలు చూడలే, క్షమించయ్యా. యూట్యూబ్ చూడలే, ఫేస్బుక్ చూడలే, క్షమించయ్యా. అబద్ధాలు ఆడలే, క్షమించయ్యా. బూతులు మాట్లాడలే, క్షమించయ్యా. అమ్మా డిసెంబర్ 31వ తారీఖు ఒక బాబు నా దగ్గర ఉన్నాడు. యాడున్నావురా నువ్వు అంటే, మందిరం కాడ ఉన్నాను అని చెప్పొచ్చు కదా అంటే, లేదు అన్నాడు. అరే ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అంటే, 2023లో చివరి అబద్ధం ఇది అన్నాడు. అబద్ధం అంట చెప్పండి. 2023లో ఇది చివరి అబద్ధం. ఇది ఆ లెక్కలో ఒక వద్దులే. 2024లో తక్కువ ఆడవచ్చు అబద్ధాలు అంటున్నాడు. కొంచెములో నమ్మకం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. బల నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా. నా కుమారుడు నమ్మకమైన వాడు, నా కుమార్తె నమ్మకమైన వాడు. నమ్మకమైన వారిగా ఉండాలి. పిల్లలు 101వ కీర్తనలోనికి వస్తారా? 101వ కీర్తన 6వ వచనం. 101వ కీర్తన 6వ వచనం. 101వ కీర్తన 6వ వచనం. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను. నా యొద్ద నివసించున్నట్లు. అమ్మా దేశములో ఎట్లాంటి వారిని చెప్పండి? నీ ఇంటిలో, నీ సంఘములో, నీ భర్త ఎదుట, నీ భార్య ఎదుట, నీ తల్లిదండ్రులు ఎదుట, నీ అన్నదమ్ముల ఎదుట నమ్మకమైన వాడిగా ఉండాలి. ప్రభు అంటున్నాడు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకమైన వారిని కనిపెట్టుచున్నాను.